వెల్కమ్ టు ది లియో. ఇప్పటివరకు సొంత పార్టీ నేతలు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి జలక్ ఇవ్వటం చూసాం. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే కొన్ని పదవులు ఇచ్చారో ఆ పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇవ్వటం అనేది మింగుడి పడిన అంశంగా మారింది. ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాసరావు మనకు తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డిని ఎంత వెనకేసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి విజయంలో తాను కూడా మీడియాలో ఉండి పోషించాల్సిన పాత్ర మొత్తం కూడా పోషించాడు. దానికి కృతజ్ఞతగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటీవల కాలంలో ఆయనకి ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. అంటే సాక్షిలో ఉద్యోగి అయినప్పటికీ కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఇచ్చి ఒక గౌరవాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ పునరావాసం మాత్రమే కల్పిస్తాడు తప్ప ఎటువంటి లబ్ధి చేయడు అని ఆల్రెడీ ఆరోపణలు. ఎందుకంటే బీసీ కులాలని ముక్కల కింద నరికేసి కార్పొరేషన్లు చేశాడు. అలాగే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు ముక్కల కింద చేసినప్పటికీ కూడా వారికి రూపాయి నిధులు ఇవ్వలేదు, వారికి ఎటువంటి ఉపయోగం జరగలేదు. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు కూడా తాజాగా ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టుగా అయితే ఒక వార్త అయితే బయటకు వచ్చింది. అయితే తీవ్ర అసంతృప్తితోనే ఆ రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే తన రాజీనామాలో మాత్రం వ్యక్తిగత కారణాల రీత్యా ఈ పదవికి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పినప్పటికీ కూడా వాస్తవం అయితే తెర వెనక వేరే ఉందని చెప్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల పట్ల విధి విధానాల పట్ల ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ అయిన తర్వాత అనేక పనులు నేను చేయించి పెడతానని చెప్పి హామీలు ఇవ్వటం జరిగింది. కానీ నేటికి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, అన్నీ బుట్ట దాఖలయ్యాయి. దీంతో బయట ఎక్కడా కూడా తలెత్తుకోలేని పరిస్థితి కొమ్మినేని శ్రీనివాసరావుకి ఏర్పడింది. గతంలో రోజు సాక్షి ఛానల్లో కనపడి జగన్మోహన్ రెడ్డికి భజన చేసే కొమ్మినేని శ్రీనివాసరావు తాను ప్రెస్ అకాడమీ చైర్మన్ అయిన తర్వాత అసలు ఎక్కడ కనపడను కూడా కనపడాల. అడపా 1-2 చోట్ల కనపడి అలాగే 1-2 ఇంటర్వ్యూల్లో కనపడి జగన్మోహన్ రెడ్డికి భజన చేసే ప్రయత్నం అయితే చేశాడు. కానీ ఇటీవల గత ఒక 6 నెలల కాలంలో కానీ మనం చూసుకుంటే ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి కొమ్మినేని అసలు ఎక్కడ బయట కనపడలా. అసలు ఉన్నాడా లేదా అనే అనుమానం కూడా చాలామందికి వచ్చింది. ఎందుకు అంత సైలెంట్గా ఉన్నాడు అంటే అసంతృప్తి. జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా కలిసే అవకాశం లేదు. పోనీ కలిసి ఏదైనా ఒక విషయం చెప్పినా చేద్దాంలే అని చెప్పి కాలక్షేపం చేయటం. పోనీ కింది నేతల్ని మంత్రుల్ని ఎవరైనా కలిసినా వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పరు. దీంతో ఆయన తీవ్రంగా అలకబూనాడు. కనీసం చిన్న పనులు, నేను హామీ ఇచ్చిన పనులు కూడా చేయించలేనప్పుడు ఇలాంటి పదవుల్లో ఉండటం ఎందుకని చెప్పి తీవ్ర మనస్తాపంతో ఆ రాజీనామా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది వైసీపీకి ఒక రకంగా షాక్ అనే చెప్పాలా. నేతలు బయటికి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డికి ఎంత నష్టమో ఇలాంటి వ్యక్తులు బయటికి వెళ్ళడం కూడా అంతే నష్టం. ఆ కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఏమీ చిన్న వ్యక్తే కాదు, జర్నలిజంలో బాగా అనుభవం ఉన్న వ్యక్తి. కేవలం సాక్షిలోనే కాదు, అంతకుముందు వివిధ ఛానల్స్లో కూడా ఆయన పనిచేయడం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా ఒత్తాసుగా మారినప్పటికీ కూడా తనకంటూ కొంత అనుభవం ఉన్నమాట వాస్తవం. అలాంటి వాళ్ళు కూడా నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి భజన చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఆయన వ్యవహార శైలి నచ్చక ఇలా అర్ధాంతరంగా ఉన్నట్టుండి ఒకసారిగా బయటకు వెళ్ళిపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతకు ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఇంకొక కోణం కూడా ఉంది. కేవలం పనులు చేయించకపోవడం వల్ల అసంతృప్తే కాదు, ఆ కొమ్మినేని శ్రీనివాసరావు ఎక్కడో టికెట్ ఆశించి ఉంటాడు, ఆ టికెట్ ఇవ్వలేదు కాబట్టి తాను బయటకు వెళ్తున్నాడు అనే ఒక వార్త కూడా వచ్చింది. సో దీన్ని కూడా మనం కొట్టిపడేయలేని పరిస్థితి. ఎందుకంటే నాడు జగన్మోహన్ రెడ్డికి చేయాల్సిన కృషి అంతా చేశాడు, ముఖ్యమంత్రి అవడంలో తన వంతు పాత్ర వహించాడు. దానికి కృతజ్ఞతగా చైర్మన్ పదవి కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అయితే తరువాత తాను ఏదైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్టెంట్ చేయడానికి ఏదైనా ఆశపడి ఉండొచ్చు, ఒకవేళ అడిగితే జగన్మోహన్ రెడ్డి దాన్ని తిరస్కరించి ఉండొచ్చు అనే వాదన ఉంది. లేదా తన వాళ్ళకి ఎవరికైనా టికెట్ అడిగి రాని పక్షంలో ఇప్పుడు మనస్తాపం చెంది తాను రాజీనామా చేసి ఉండొచ్చు అనే వాదన కూడా మరో పక్కన పడుతుంది. సో రీజన్ ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి అనేది ప్రధాన కారణం. అది ఏ రూపంలో వచ్చిన అసంతృప్తి అనేది పక్కన పెడితే నిన్న మొన్నటి వరకు భజన చేసిన కొమ్మినేని మీరు అందరూ చూసే ఉంటారు. అసలు సాక్షి పెడితే చాలు కొమ్మినేనే కనపడేవాడు. జగన్మోహన్ రెడ్డి మీద భజన అంటే అలాంటి భజన కాదు. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ కార్యకర్తలు నాయకులు కూడా అంత ఎలివేషన్ ఎవరు, అంత బిల్డప్ ఎవరు, ఆ స్థాయిలో ఆ ఎలివేషన్లు ఇచ్చి కొమ్మినేనికి తర్వాత సరే తగిన గౌరవం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తన కోసం ఉన్న వాళ్ళని ఈ రకంగా గౌరవించడం అనడంలో సందేహం లేదు. ఎందుకంటే తాను సలహాదారుల పదవులు ఎందుకు ఇచ్చాడు, నిజంగా సలహాదారులకు ఇవ్వటానిక
తనకు ఒకప్పుడు ఉపయోగపడిన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలా, ఎందుకంటే రేపటి రోజున వాళ్ళు నాతో రావాలా అనే ఒక ఉద్దేశంతోనే సలహాదారులు పదవులు సృష్టించింది. అలాగే రాజకీయ పునరావాసంగా మార్చుకున్నాడు ఇలాంటి వాటన్నిటిని కూడా. అలాగే కొమ్మినేనికి కూడా అందులో భాగంగానే ఒక పదవి కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఇచ్చిన పదవి అయితే మంచి పదవే, మనం కాదని మనం అనక్కర్లా. కానీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అయిన తర్వాత తాను చేయాలి అనుకున్న చిన్న చిన్న పనులు కూడా చేయకపోవటం, తాను హామీ ఇచ్చిన వాటిని కూడా ఏళ్లు తరబడిన దాన్ని పట్టించుకోకపోవటం, ఇక 2-3 నెలల్లో ప్రభుత్వం కూడా మారిపోయే పరిస్థితి. వాస్తవానికి ఆయన ఇటీవల ఎక్కడ కూడా మొహం ఎందుకు చూపించలేకపోతున్నాడంటే తాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి తన మిత్రులు లేదా సన్నిహితులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేననే ఉద్దేశంతోనే ఆయన ఎక్కడ బయట కనపడటం లేదని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. గతంలో కూడా తన సన్నిహితులతో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పట్ల ఇటీవల కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు గతంలో కూడా 1-2 సార్లు వార్తలు వచ్చాయి. కాకపోతే ఆయన ఎక్కడ బయట కనపడలేదు కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోవాలా. అంటే అసంతృప్తి అనేది ఇప్పుడున్నది కాదు, గతం నుంచి కూడా కొమ్మినేని శ్రీనివాసరావుకి జగన్మోహన్ రెడ్డి మీద గత 4-5 నెలల నుంచో 6 నెలల నుంచో అసంతృప్తి ఉంది. అప్పటి నుంచి అసలు ఆయన కనపడటం మానేశాడు. సో ఆ అసంతృప్తి ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఇక ఎలాగా 2-3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి మాజీ కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు తప్పుకుంటేనే గౌరవంగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో అయితే తాను రాజీనామా చేసినట్టుగా చెప్తున్నారు. ఇది వైసీపీ వర్గాల్లో ఒక రకమైన ప్రకంపన పుట్టించింది. ఎందుకంటే నేను ఇందాకే చెప్పా, వైసీపీ నాయకుడు కార్యకర్తల కంటే కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్స్ ఇచ్చిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు. ఒక జర్నలిస్ట్గా న్యూట్రల్గా ఉండాల్సిన వ్యక్తి పూర్తిగా ఒక పార్టీ వైపు మారిపోయి మాట్లాడటం అనేది కొంచెం ఖండించాల్సిన విషయమే. బట్ ఏదేమైనా తాను నమ్మాడు కాబట్టి తన నాయకుడికి ఆ విధంగా చేసుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. అందుకు ప్రతిఫలంగా ఆ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన తరువాత కేవలం అది ఒక అలంకారప్రాయంగా మాత్రమే మారింది. అంటే నేనేదో ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నానని చెప్పి నేమ్ బోర్డు వేయించుకోవడానికి తప్ప, కూర్చునే కుర్చీ తప్ప అంతకుమించి అక్కడ ఏమీ లేదు. ఏ పనులు జరిగే పరిస్థితి అంతకంటే లేదు. ₹1 ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అలాగే ఎవరికైనా ఏదైనా హామీ ఇస్తే దాన్ని నెరవేర్చే పరిస్థితి అంతకంటే లేదు. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు కేవలం హామీ మాత్రమే ఇవ్వగలడు, దాన్ని నెరవేర్చాల్సిన పరిస్థితి మంత్రుల్లో లేదా ముఖ్యమంత్రో ఓకే అని చెప్పి దాన్ని కొనసాగించాలి. బట్ ఆ సూచనలు, ఆ సలహాలు లేదా ఆ హామీలు కొమ్మినేని శ్రీనివాసరావుకి మొదటి నుంచి దొరకట్లేదు. ఆ నేపథ్యంలోనే అసంతృప్తిని తట్టుకోలేక ఇప్పుడు రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు వైసీపీ పార్టీ నేతలను కాపాడుకోవడమే కష్టంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా, ఏదైతే నామినేటెడ్ పదవుల్లో ఉన్నారో వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేసి బయటికి రావడం మొదలు పెడితే అది వైసీపీకి మరింత నష్టంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలు కానివ్వండి, వైసీపీ కార్యకర్తలు, నాయకులు చాలా దగ్గర నుంచి గమనిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీకి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనా నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి ఎనలేని భజన చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు ఈరోజు ఉన్నట్టుండి అకస్మాత్తుగా ప్రెస్ అకాడమీ పదవికి రాజీనామా చేయడం వైసీపీలో ఒక ప్రకంపనగా మారింది. ఎందుకు రాజీనామా చేశాడని చెప్పి ఇప్పుడు వైసీపీ నేతలే ఆరా తీసే పరిస్థితి. అలాగే ఇతనితో పాటు చిన్న చితక పదవుల్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు అనుమానపడే పరిస్థితి. కొమ్మినేని లాంటి వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే రేపటి రోజున నీ బోటి నా బోటి వాళ్ళ పరిస్థితి ఏంటరా అని చెప్పి చిన్న చిన్న పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెల్లమొఖం వేసే పరిస్థితి. సో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా వైసీపీ ఖాళీ అవటం ఖాయం. లేదా వైసీపీకి మద్దతు ఇచ్చేవారు వైసీపీకి దూరం అవటం లేదా జగన్మోహన్ రెడ్డికి దూరం అవటం ఖాయం అని చెప్పి ఇప్పుడు ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి అసంతృప్తుల్ని ఏ విధంగా చల్లబరుస్తారు, మరి ఎందుకు రాజీనామా చేశాననేది ఆ కొమ్మినేని శ్రీనివాసరావే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాయని కూడా ఒక రకమైన ఊహాగానాలు, గతంలో వచ్చిన చిన్న చిన్న టాక్స్ ఆధారంగా మనం చెప్పుకున్నాయి మాత్రమే. బట్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనేది మాత్రం కొమ్మినేని శ్రీనివాసరావే చెప్పాలి. ఏది ఏమైనా కొమ్మినేని ఇప్పుడు ఉన్నట్టుండి రాజీనామా చేయడం అనేది వైసీపీలో ఒక రకంగా పెను షాక్గా చెప్పుకోవచ్చు.